నమస్తే. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. మొన్న జగిత్యాలలో పెద్దాయన కేసీఆర్ గారి సభ జరిగిన తర్వాత, అదేవిధంగా నిన్న ఈ రైతులను ఏ విధంగా వంచించిర్రు అని చెప్పడానికి కేటీఆర్ గారు వరంగల్ వచ్చి చేసినటువంటి రైతు సదస్సు లోపల మాట్లాడిన తర్వాత రైతుల నుంచి వచ్చినటువంటి విశేష స్పందన చూసి కాంగ్రెస్ ప్రభుత్వం బెంబేలెత్తిపోతా ఉంది. ఇక దీనికి ఏం చేసిర్రంటే, ఈ యొక్క ప్రజల్లో వస్తున్న స్పందనను ఏ విధంగా మనం నిరోధించాలి అంటే, ఇక లేనిపోని మాటలంతా కొంతమంది ఉత్తుత్త బ్యాచ్ అంతా, ఈ యొక్క పరికిమాల బ్యాచ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి సొల్లువాగుడు వాగుతున్నారు. కేటీఆర్ గారి గురించి, వారి పుట్టుక గురించి అద్దంకి దయాకర్ ఏమైనా నీకు సిగ్గుందా? ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అని నీ మీద కొంచెం మంచి ఇంప్రెషన్ ఉండే నీలాంటి వ్యక్తి ఈ మధ్య చాలా చీప్‌గా మాట్లాడుతున్నావు. వంట వస్తున్నావు, ప్రెస్ మీట్ పెడుతున్నావు, కేటీఆర్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు. నువ్వు ఎడ్యుకేటెడ్ పర్సన్, అంతో ఇంతో కాంగ్రెస్ ప్రాబల్యం ఉన్నటువంటి నల్గొండ జిల్లా నుంచి తుంగతుర్తి నుంచి 2 సార్లు ప్రజల చేత తిరస్కరించబడ్డావు. వాళ్ళ తర్వాత ఇట్లనే నోటి దూలు ఎక్కువై కోమటిరెడ్డి బ్రదర్స్‌ని ఇష్టం మాట్లాడితే, నీకు కనీసం సీటు రాకుండా, ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుపడితే పోయి దేహి అని వాళ్ళ కాళ్ళ దగ్గర పడి, అంటే నల్లగొండ రెడ్ల కాళ్ళ దగ్గర పడి దేహి అని అడుక్కొని బహిరంగ క్షమాపణ చెప్పి పలుసార్లు అడుక్కుంటే వాళ్ళు పెట్టినటువంటి భిక్ష, వాళ్ళు ఇక బతుకుపో అని పెడుతున్న భిక్ష నీకు ఇవాళ ఎమ్మెల్సీ పదవి. ఇక ఆ ఎమ్మెల్సీ పదవి వచ్చింది కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు నీకున్న ఆ కోదండరావుకు తేడా ఏం లేదు. కోదండరావు కూడా ఇంత పెద్ద విరోచిత పోరాటం చేసిన, తెలంగాణ రాష్ట్రం కోసం అది చేసిన ఇది చేసిన రిపోర్టు గాని అని చెప్పి లాస్ట్కు దేహి 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 అని అడుక్కుంటే ఆయనకో ఎమ్మెల్సీ పదవి, నీకో ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఇంకా ఆ ముసలాయన అంతా ఇంట్లో కూర్చున్నాడు సపరేట్, కానీ ఎందుకులే ఇక నాకు కావాల్సిన పదవి వచ్చింది. నువ్వు అయితే నువ్వు ఆగట్లేవు. ఏం సాధిస్తావయ్యా? కేటీఆర్ గారి పుట్టుక గురించి మాట్లాడేంత స్థాయి అనేది కేటీఆర్ గారు కారణ జన్ముడు. ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడినటువంటి ఒక యోధుడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఆ శోభమ్మ పుణ్య దంపతులకు పుట్టినటువంటి సంతానం కేటీఆర్ గారు. తనను తను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పటివరకు ఓటమి చెందకుండా ప్రజల లోపల తను తెలంగాణ రాష్ట్రం లోపల ఐటీ రెవెన్యూ 60,000 కోట్ల నుంచి 9 ఏళ్ల లోపల కేటీఆర్ గారు తిరగని కంపెనీ లేదు. ఎన్ని కార్పొరేట్ సంస్థలు పట్టుకొచ్చిండు. హైదరాబాద్ రెవెన్యూని ఇలా 3.5 లక్షల కోట్లకు తీసుకెళ్లినటువంటి ఘనత కేటీఆర్ గారిది. న్యూయార్క్ నగరాన్ని తలదన్నెల హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దిన కేటీఆర్ గారిని ఒక జంజీ బ్యాచ్ అడుగు, ఆ ఐటీ ప్రొఫెషనల్స్ పోయి అడుగు. నీలాగా ప్రెస్ మీట్లు పెట్టి సొల్లు కూతలు కుయ్యడు. పని చేసి చూపించండు. హైదరాబాద్ గిట్టు ఉండాలి చూపించండి. ఇలా ఎందుకు యువతలో అంత క్రేజ్ ఉంది కేటీఆర్ గారికి? కేటీఆర్ గారి గురించి మాట్లాడతావా? నీకు అంత చిత్తశుంటే నువ్వు రియల్ గా రీసెర్చ్ స్కాలర్ అయితే పోయి, మీ ముద్దబాపు రాహుల్ ఉన్నాడు కదా, సగం ఇటాలియన్ బ్లడ్ సగం ఇండియన్ బ్లడ్, పోయి ఇటాలీలో ఆయన అమ్మమ్మ ఎవరు, ఆయన తాత ఎవరు, వాళ్ళ మీద రీసెర్చ్ చేసి ఒక పుస్తకం రాయిపో. అసలు ఆ కల్తీ సరుకు అది అక్కడ పోయి చేయిపో. కేటీఆర్ గారు నికార్సిన తెలంగాణ బిడ్డ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సిగ్గు శరం ఉండాలి. ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా పుట్టుకల గురించి వాటి గురించి ఎందుకు మాట్లాడతావులే? పొద్దున్న లేస్తే ఇదే కదా మీ కాంగ్రెస్ వాళ్ళకి సొల్లు. మీకు తోడు ఆడొకడు మరి కేంద్రానికి హోంశాఖ సహాయ మంత్రో, లేకపోతే రేవంత్ రెడ్డికి సహాయ మంత్రో తెలియదు కదా, బండి సంజయ్, టంబాకు సంజయ్ అంటూ తగిలిండు. ఇవాళ సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అతను, రాష్ట్ర హోంశాఖ ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రిగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు వీరి సారథ్యంలో శాంతి భద్రత ఎత్తున్నాయో ఇవాళ కరీంనగర్ తెలుస్తా ఉంది. ఇలా పట్ట పగలు బీజేపీ గుండాలు, బండి సంజయ్ అనుచరులు వచ్చేసి గంగుల కమలాకర్ గారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీద దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేయడం, పాడి కౌశిక్ రెడ్డి గారి వాహనాన్ని ధ్వంసం చేయడం చూసాం. అది చూసి జనాలు ముక్కులేసుకుంటున్నారు. అసలు రాష్ట్రంలో ఏమన్నా ప్రజాపాలన జరుగుతుందా, ఆటవిక పాలన జరుగుతుందా అని. ఈ సిగ్గు శరం ఉంటే ఇద్దరు రాజీనామా చేయాలి. అక్కడ రేవంత్ రెడ్డి గారు హోంశాఖ మంత్రి ఉంటే ఆయన రాజీనామా చేయాలి. అక్కడ బండి సంజయ్ అంటూ రాజీనామా చేయాలి. బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్ గారి గురించి? నువ్వు అంటే డ్రగ్స్ అంటావు. నీ మీద ఒక వినికిడి ఉంది. తెలంగాణలో ప్రజలు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. ఈ బండి సంజయ్ అంటాడు ఊగుతూ తాగినట్టు సొల్లు కూతలు కూస్తా ఉంటాడు. ఏంది ఈయన యొక్క ఆ పాన్ లోపల మధ్యలో డ్రగ్స్ పెట్టుకొని తింటున్నాడా? అందుకే జుట్టంతా ఊడిపోయి బొడగుండి అయిపోయింది. సొల్లు మాట్లాడుతున్నాడు. పట్టుమని నీకు నేను చెప్తున్నా, 3వ ఎక్కం 4వ ఎక్కం చదవగలుగుతావా? ఒక్కనాడన పార్లమెంట్ లో సరిగ్గా ఒక్కసారి నీకు అవకాశం ఇస్తే ఇట్లా లేచి ఇట్లా కూర్చున్నావు. నువ్వు ఒక నాయకుడివి. ఓన్లీ హిందుత్వ అనేటువంటి ఒక మతం కార్డును వాడుకొని ప్రతిసారి హిందూ ఓట్లను పోరలైజ్ చేసి ఓట్లు వేయించుకోవడం గతం. కరీంనగర్ చేసిన ఒక మంచి పని చెప్పు, తెలంగాణ రాష్ట్రం చేసిన ఒక గొప్ప పని చెప్పు. నువ్వు సిగ్గు శర్మ నీలాంటి వాళ్ళు గెలిపించినటువంటి ప్రజలు ఇవాళ విశ్లేషించుకుంటున్నారు. రాబోయే రోజులు నేను అందుకే చూడు, ప్రతిసారి ఎమ్మెల్యేగా ఓడిపోతావు, ఎంపీగా రేవంత్ రెడ్డి ఇటువంటి వాళ్ళ సహాయం తీసుకొని బ్యాక్ ఎండ్ లోపల ఎంపీకి వస్తావు. ఇప్పుడు కుక్కకేదో బిస్కెట్ దుకొని నీకు సహాయ మంత్రి పదవి తెచ్చుకున్నావు. నీ స్థాయి గల్లీ లీడర్ కంటే నీచ స్థాయికి. నువ్వు కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యే పదవికి తక్కువ. అటువంటి వాడు నిన్ను సహాయ మంత్రి చేసిన బీజేపీ వాళ్ళకు చేతులెత్తి మొక్కాలి. ఇటువంటి వాళ్ళని, ఇటువంటి హౌలాగాలను తీసుకొచ్చేస్తే గీయాలి ఎట్లా ఉంటుంది. పట్ట పగలు పిఎంజే జ్యువెలర్స్ దోపిడీ కరీంనగర్ లో, పట్ట పగలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల మీద దాడి, బీజేపీ గుండాల దాడి. సిపి కమిషనర్ ఆఫ్ పోలీసు
మహిళ ఆఫీసర్ పోయి నిలబడితే హైదరాబాద్లో ఈ యొక్క రోడ్ సైడ్ ఉన్న రోమియోలు వచ్చేసి ఆమె మీకు వేధింపులు ఇట్లా ఉంది. అంటే ఆమె కళ్ళకు కట్టడి చూపించింది తెలంగాణలో ఉన్నటువంటి శాంతి భద్రత పరిస్థితిని, మహిళల పట్ల మహిళలకు ఉన్న రక్షణ అనేది ఆమె చూపించింది. మీడియాలో మొత్తం వచ్చింది. ఇలా తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా సర్వనాశనం అయిపోయింది. రైతును ఆగం చేసిర్రు, సామాన్యుని ఆగం చేసిర్రు, విద్యార్థిని ఆగం చేసిర్రు, విద్యా సంస్థలను ఆగం చేసిర్రు. అసలు శాంతి భద్రతలు లేవు. ఆర్థిక రంగం కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. తెలంగాణ అనేది 9 ఏళ్లలో పురోగమించిన తెలంగాణ ఇవాళ సర్వనాశనమైంది. ఇవాళ కేటీఆర్ గారు వచ్చి మాట్లాడితే వరంగల్ లోపల కేసులు పెడతారా? దేనికి పరికరాన్ని ఒక స్క్రాప్ ఆ కేసులు పెట్టిన కూడా వాళ్ళకి అసలు ప్రజామోదం ఉంది. ఏదో గాల్లో గెలిచిన వాళ్ళు పోయి ఇలా కేటీఆర్ గారి మీద కేటీఆర్ గారు ఏమడిగిండే? సరిగ్గా 2022 లోపల మే 6 రోజున రైతు సభను పెట్టేసి ముద్దబాపు వాడు రాహుల్ గాంధీ వచ్చేసి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఏం ప్రామిస్ చేసిరు? 15,000 రూపాయలు ఇస్తాం ఎకరాకు రైతు భరోసా, అదే విధంగా రుణమాఫీ చేస్తాం సంపూర్ణంగా, కౌలు రైతులకు ఇస్తాం, 3 పంటలకు ఇస్తాం రైతు బంధును, రైతు భరోసాను, ఇవన్నీ చెప్పేసి రైతులు ముంచాలే. ఇప్పటికి 3 సార్లు రైతు భరోసాలు ఎగ్గొట్టిర్రు. అది 15,000 ఇస్తారన్నది 12,000కి తగ్గించిర్రు. రుణమాఫీ అంతంత మాత్రమే, 3 పంటలకు ఇయ్యలేదండి. ఏం కేసీఆర్ 3వ పంటకి ఇయ్యలేదని అడిగినావు కదా రేవంత్ రెడ్డి గారు, మరి 3వ పంటకి ఎందుకు ఇయ్యట్లేవు? అవి ప్రశ్నిస్తే, లేకపోతే మీరే అన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు అన్నారు, మేమన్నా అవలాగాలమా, మేమన్నా మెదడు తక్కువల్లమా, మేము చెప్పిన మాట తప్పడానికి అన్నారు. మరి అదే ఉటంకించిండు కేటీఆర్ గారు. ఆయన అనలే, మీరు అన్న మాటను ఉటంకించిండు వీడియోలు చూపించేసి. తప్ప ప్రతిపక్షం ఉన్నదెందుకు అడగడానికి కదా, మీరు ఆయన అడగలేదా? కేసీఆర్ గారు ప్రభుత్వం లోపల ఏమన్నా ఉంటే ఇవాళ ప్రతిపక్షం కూడా ప్రజల దృష్టి తీసుకొస్తాం, ఇట్లా మాట్లాడారు, ఇట్లా చేస్తారు, ఇట్లా మొత్తం అందరు కొంపలు ముంచారు, సర్వనాశనం చేసి ప్రజాపాలనతో దోసుకుంటారని. ఇక మంత్రి సీతక్క గారు మాట్లాడతారు, అమ్మ మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు గొప్ప నాయకురాలు అయితే, నిజంగా మీకు నక్సల్బరీ ఉద్యమం నుంచి వచ్చిన నాయకురాలు అయితే, మొబైల్ ఫోన్ల కుంభకోణం మీద వచ్చిన దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇది జరిగింది, ఇంత కొన్నాం గింత చేసినామని. మార్కెట్లో దొరికే రేటు కంటే ఎక్కువ రేటుకి పెట్టుకుంటారమ్మా సీతక్క గారు? ఎక్కువ రేటు పెట్టుకుంటారా? మార్కెట్లో పోయి మామూలు కొంటే వచ్చే ఫోన్ కంటే 6,000కు 7,000కు వచ్చేదాన్ని 14,000 పెట్టుకుంటారా? ఎక్కడ న్యాయం అమ్మా ఇది? ఇది కుంభకోణం కాకపోతే ఏంటిదమ్మా? దాన్ని ప్రశ్నిస్తే మన కృష్ణాకి తీసుకుపోయి జైలు వేస్తారు. మీరు మన సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కట్టించినట్టు గద్దెల కాడ జరిగినటువంటి అవినీతి వల్ల ఆడ ఒక పూజారి యొక్క కొడుకు కాలు ఇరిగితే దాని మీద ఏందమ్మా ఇవాళ కడితే రేపు కుంగిపోతాయమ్మ గద్దెలు? ఇది పరిస్థితి. చిత్తశుద్ధి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు గొప్ప నాయకురాలను ప్రూవ్ చేసుకోండి. ఎందుకు అనవసరంగా అందరి నాయకుల మాదిరిగా మీరు కూడా ఎందుకు మాట్లాడుతున్నారు? అవాకులు చవాకులు. కేటీఆర్ గారి మీద మాట్లాడితే పెద్దవాళ్ళు అయిపోతారా? అద్దంకి దయాకర్ తగ్గించుకో మాటలు. కేటీఆర్ గారు మాట్లాడకు. నీకున్ను ఆ గజ్జల కాంత అటువంటి తేడా ఉంది. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన గజ్జల కాంతానికి అటువంటి స్థాయికి దిగదారుతావు నువ్వు. నీకు ఏం తేడా ఉంటది ఇట్లా మాట్లాడితే? ఒక ఎమ్మెల్సీ అయినవు, ఏదో వాళ్ళ వీళ్ళ కాళ్ళు పట్టుకుంటే అయిన దాన్ని గౌరవంగా బతుకు. ఇది నడుస్తా ఉంది తెలంగాణ లోపల. బీజేపీ ఇవన్నీ కాంగ్రెస్ రెండు కూడా రేవంత్ రెడ్డి గారి బండి సంజయ్ లాంటి వాళ్ళు కుమ్మక్కై చేస్తున్న రాజకీయం వల్ల బీఆర్ఎస్ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పోరాటం ఆపదు. ఇట్లాంటి కేసులు ఏమైతే ఏమైనా బ్యాగులు మోసి రేపు అరెస్ట్ చేస్తే కేటీఆర్ గారు అరెస్ట్ చేస్తారు హన్మకొండ పోలీస్ స్టేషన్ కేసు వల్ల. పోతామైంది మన కృష్ణకి పోలేదా? పోరాటాలు చేసిపోతాం, ప్రజల కోసం కొట్లాడిపోతాం. మేమన్నా బ్యాగులు మోసిపోతే తప్పు, ఏమైనా నీచమైన పనులు చేసిపోతే తప్పు. కానీ ఇట్లాంటి వాటి పోరాటం కేసులు పెట్టుకోండి, రెడ్డి పెట్టుకోండి. బరాబర్ మాట్లాడుతూనే ఉంటాం, గొంతెత్తుతూనే ఉంటాం. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉంది. ప్రజలను జాగృతం చేస్తాం. రాబోయే రోజుల 100 అడుగుల లోతున కాంగ్రెస్ తొక్కి పెడతారు.